రాష్ట్ర మైనింగ్ అధికారి డిఎంజీ క్వారీలను సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మైనింగ్ డిఎంజీ ఆదేశాలు ఉన్న 2 రోజులు సర్వే టీం కొలతలకు వెనకాడరు. 15వ తేదీ వరకు సర్వేకు రాకుండా గుంటూరు మైనింగ్ డీడీ చంద్రశేఖర్ సర్వే టీం ని ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాయింట్ సర్వే టీం వేసినప్పటికీ కొలతలకు రాలేదంటూ ఐ న్యూస్ లో కథనం ప్రసారంతో ఎట్టకేలకు కొండలను కొలిసేందుకు జాయింట్ సర్వే టీం చిన్నపలకలూరు వచ్చింది. 5గురు జాయింట్ సర్వే టీం అధికారులను డిఎంజీ నియమించారు. గుంటూరు రూరల్ మండలం చిన్నపాలకలూరు, మేడికొండూరు మండలం పేరేచెర్ల, ఫిరంగిపురం మండల ప్రాంతాల్లో పర్మిషన్ లేకుండా అక్రమ కొండరాయ మైనింగ్ జరుగుతోందని ఐ న్యూస్ వరుస ప్రసారాలు చేస్తుంది. దీంతో రాష్ట్ర మైనింగ్ అధికారి డిఎంజీ క్వారీలను సర్వే చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, అక్రమ మైనింగ్ పై ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? శ్రీజ, ఏదైతే అక్రమ మైనింగ్ మాఫియా ఇక్కడ ఆగడాలు ఎక్కువైన నేపథ్యంలో వరుస కథనాలు ప్రసారం చేసిన నేపథ్యం ఉంది. దీంతో గుంటూరు జిల్లా కలెక్టర్ ఏదైతే మైనింగ్ సంబంధించి డిఎంజీకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి కొండలు అక్రమంగా మైనింగ్ అసలు పర్మిషనే లేకుండా మైనింగ్ జరుగుతున్న నేపథ్యంలో వీటిపై విచారణ అంటే సర్వే చేయించి అసలు వాటికి సంబంధించిన పర్మిషన్లు ఏంటి, ఏ లోతుతో అనే అంశం మీద అయితే డిఎంజీ దీనికి సంబంధించి కొండకి సర్వే చేయాలని ఏదైతే పలకలూరుకి ఆ అధికారులను అయితే 5గురు అధికారులను నియమించారు. ఈ యొక్క జాయింట్ సర్వే టీంను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం ఏదైతే చిన్న పలకలూరు ప్రాంతంలోనే ఈ యొక్క అక్రమ మైనింగ్ కొండ ప్రాంతం ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలోనే వడ్డెర కార్మికులకు సంబంధించిన కొండ కూడా ఉంది. దానికి మాత్రమే పర్మిషన్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికీ కూడా ఇక్కడ చూసుకుంటే ఆ లారీతో పాటు ఇంకో లారీ, అలాగే ఏదైతే జేసీబీ సంబంధించినవి కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ఈ ప్రాంతంలో మొత్తంగా అసలు కోరికి పర్మిషనే లేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క సర్వే టీం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంది. అంటే ఏ విధంగా అక్రమ మైనింగ్ జరుగుతుందంటే అధికారులకి అన్నీ తెలిసే ఈ యొక్క అక్రమ మైనింగ్ జరుగుతుందనేది అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే 155 సర్వే నెంబర్ 155/A1 అదే ప్లాట్ నెంబర్ 6లో ఇక్కడ ఇంకా మైనింగ్ జరుగుతూనే ఉంది. దీనికి అసలు పర్మిషనే లేదనేది ప్రధానంగా ఇక్కడ తెలుస్తున్న విషయం. అదేవిధంగా వడ్డెర కార్మికులు కూడా ఆరోపిస్తున్నారు. అదే దీనికి సంబంధించి పక్కన సర్వే నెంబర్ 8 ఉంటుంది, వీళ్ళకి సంబంధించింది. దీనికి ప్రభుత్వం 5 ఎకరాల కొండనైతే ఏదైతే వడ్డెర కార్మికులకి ఇచ్చిన నేపథ్యం ఉంది. అయితే సర్వే నెంబర్ ప్లాట్ నెంబర్ 6లో అసలు పర్మిషనే లేని నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే సర్వే టీం వచ్చిందో సర్వే టీం వస్తుందన్నదా కూడా వారికి భయం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ మాత్రం మైనింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇటు కూడా చూసుకుంటే ఇదొకటి ఇప్పుడు దాకా కూడా ఈ కొండల్ని కొట్టిన నేపథ్యం ఉంది. ఈ జేసీబీ ఇక్కడ ఇది మళ్ళీ పక్కన పెట్టిన నేపథ్యం ఉంది. అయితే మొత్తంగా ఇక్కడ దేనికి కూడా ఏ కొండకి మ్యాక్సిమం పర్మిషన్లు లేవు. ఈ పర్మిషన్లు లేవనే అంశం మీదే మనం ఏదైతే గుంటూరు మైనింగ్ డీడీ చంద్రశేఖర్ని అడిగే ప్రయత్నం కూడా చేశాం. అయితే ఆయన ఆఫీస్ లో నుంచి మీడియాని గెంటి వేసే ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే చంద్రశేఖర్ని అడిగారని మీరు చెప్తున్నారు. 15వ తేదీ సర్వేకు కలెక్టర్ ఆదేశించినా కూడా డీడీ చంద్రశేఖర్ ఎందుకు హాజరు కాలేదు? అసలు ఏదైతే డిఎంజీ ఏదైతే డీడీకి ఆదేశాలు జారీ చేశారు, ఏదైతే ఈ టీమును అయితే ఏర్పాటు చేసి ఆ మైనింగ్ గుంటూరు డీడీకి దీన్ని ఆదేశాలు జారీ చేశారు. అంటే ఆ వ్యక్తికే ఈవేళ ఎవరైతే వడ్డెర కార్మికులు కానీ ఈ యొక్క మైనింగ్ అక్రమ మైనింగ్ మాఫియాకి అండగా ఉన్న డీడీకే దీన్ని అప్పచెప్పటం జరగటం జరిగింది. అయితే ఇక్కడ ఏం తేలిద్దా అనేది కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే అదే మైనింగ్ డీడీ మళ్ళీ ఆ టీంకి హెడ్గా ఉండటం
అది తేలే అవకాశం ఉండిద్దా ఉండదా అనేది కూడా ఒడ్డెర కార్మికుల్లో కొంచెం ఆందోళన నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ యొక్క మైనింగ్ డీడీకి సంబంధించిన అంశం నేపథ్యం మనం వెళ్ళి అడగటం జరిగింది. ఏ కోరీ, ఏ సర్వే నెంబర్లో కోరీలు ఏమున్నాయి, ఏ ప్లాట్లు ఉన్నాయి, ఏ ప్లాట్కి పర్మిషన్ ఉంది అనే అంశాలను అయితే మనం అడిగే ప్రయత్నం అయితే చేశాం. అయినప్పటికీ ఆయన మీడియాని తోసివేసిన పరిస్థితి. నా ఇష్టం వచ్చినట్లుగా, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎలా పడితే అలా మైనింగ్ పర్మిషన్ నేను ఇచ్చుకుంటానని చెప్పేసి మాట్లాడిన నేపథ్యం కూడా ఉంది. అదే తరుణంలో ఆ విధంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఇవన్నీ చూసిన కలెక్టర్, జిల్లా కలెక్టర్ ఏదైతే డిఎంజీకి ప్రతిపాదనలు పంపిన నేపథ్యం ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఈ ప్రతిపాదనల నేపథ్యంలోనే డిఎంజీ ఈ యొక్క సర్వే టీంని, జాయింట్ సర్వే టీంని పంపించారు. గూగుల్ సర్వే ద్వారా అది మొత్తంగా కూడా 155 సర్వే నెంబర్ 155లో అసలు ఎంత కొండ ఉంది, ఎన్ని ప్లాట్లకు పర్మిషన్ ఉంది, అదేవిధంగా ఎంత లోతు తీశారు అనే అంశాలను పూర్తిగా రికార్డ్ ద్వారా పంపించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉంది. దీంతో ఏదైతే 15వ తారీఖునే ఈ యొక్క జాయింట్ సర్వే టీం సర్వే చేయడానికి పేరేచర్ల ఏదైతే 155 సర్వే నెంబర్కి రావాల్సి ఉంటుంది. అయితే ఆ 15వ తారీఖున రాకుండా, అదేవిధంగా 16ను కూడా రాలేదు, 17వ తారీఖు ఉదయానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 2 రోజుల పాటు ఏదైతే ఈ మైనింగ్ డీడీఏ వారిని ప్రలోభాలు పెట్టి ఆపారు అనేది కూడా ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే ఆ టీంకు మొత్తం హెడ్గా ఇప్పుడు ప్రస్తుతాన్ని ఆయన్నే ఉంచటం, ఆయన ఏదైతే టీముని డిఎంజీ వేసినప్పటికీ టీమ్ హెడ్గా ఏదైతే మైనింగ్ డీడీ చంద్రశేఖరే ఉన్నారు. ఆయన ఆధీనంలోనే ఇదంతా కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది, ఇవన్నీ సర్వే చేయాల్సి ఉంటుంది. అట్లాంటిది ఆయన ఆధీనంలోనే, ఆయన ఆ ఆధ్వర్యంలోనే ఈ సర్వే జరుగుతున్నప్పుడు ఇంకా ఏమి బయటికి వచ్చే పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఒడ్డెర కార్మికులకు ఇందాక కూడా కొంత ఏదైతే సర్వే టీంతో కొంచెం చిన్నపాటి వివాదం లాంటిది కూడా జరిగింది. ఎందుకంటే వారు సర్వే చేసేటప్పుడు కొందరు ఇంకా ఏదైతే ఆ సర్వే ఉందో అక్కడ గుర్తించాల్సి ఉండి అక్కడి నుంచి వేరే చాట కొంచెం ఒక 20 అడుగుల ముందుకి ఈ సర్వే చేసినట్టుగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందాక మీరు సర్వే టీం వచ్చినప్పుడు కొంచెం ఏదైతే కొలతలు తప్పు కొలుస్తున్నారని కూడా మీరు అడిగారు. అసలు ఏం జరిగింది ఏంటండి? అసలు తప్పుడు చేస్తున్నారండి, అసలుకి కంట్రోల్గా చేయట్లేదు, కంట్రోల్గా చేయట్లేదు, మాకు చాలా తేడా వస్తుంది. ఒకవేళ 4 లక్షల దాకా పెట్టుబడి పెట్టుకున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, బాగిలు పాలపోయాం, ఎంతో తిరుగుతున్నాం కానీ పనులు కావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, రాజకీయ నాయకులు కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదు. అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి మీరు చలానాలు కట్టుకొని ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు దాదాపు 10 రోజులు, ఈ రోజు వరకు కూడా ఒక నిర్ధారణ ఏమి అధికారులు స్పందించలేదని చెప్పేసి ఐన్యూస్కి చెప్పుకున్నారు. అంటే ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి వచ్చిన ప్రసారాలతో ఈ రోజు సర్వే వచ్చారు కదా, సర్వే టీం వచ్చింది, అసలు మా వల్ల ఐన్యూస్ వల్ల వచ్చిందంటారా? కానీ పోతున్నారు అంతే, ఏం చేయట్లేదు వాళ్ళు. అంటే ఇప్పుడు సర్వే చేస్తున్నారు కదా, చేస్తున్నారు. అంటే సర్వే ఇప్పుడు తప్పు అని మీరు ఇందాక కొంతమంది మీరు వాదించారు వాళ్ళతో. అంటే మాకు ఇంకా 20 అడుగుల దూరం డిస్టెన్స్తో ఇంకా కొండకు దగ్గరగా కొలుస్తున్నారు, దీంతో దాదాపుగా 50 లక్షల దాకా లాస్ వచ్చే అవకాశం, ఆ కొండను కొట్టుకుంటే అన్న మాటలు ఇందాక మీరు వాళ్ళకి మీకు ఒక వాదన జరిగింది. రూపాయల దాకా అయిందా సార్? 1 కోటి రూపాయల దాకా కొట్టేశారు. మాకు ఇబ్బంది పెడుతున్నారు, దావేయట్లేదు, పైకి పోవటానికి దావేయట్లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. అది ఇది ఇందాక సర్వే టీం కూడా సరిగా కొలతలు కొలవట్లేదని కూడా కొంత ఇది ఏదైతే వీరు ఆరోపణ చేస్తున్న నేపథ్యం ఉంది. ఈనాటి సర్వే టీం వచ్చినప్పుడు ఏం సరిగా కొలతలు కొలవలేదని కూడా మీరు చెప్తున్నారు. ఏంటంటే 20 అడుగులు ముందుకు వేసినట్టారని చెప్తున్నారు. ఏమైంది అసలు? అది అక్కడ అది కరెక్ట్ కాదు సార్, అది ఆ బౌండరీ కరెక్ట్ కాదని చెప్తున్నాం మేము. దాన్ని పట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. అది అంత మంచి దానికి దీనికి డిఫరెన్స్ వస్తుంది, 30 అడుగులు ఏం తేడా వస్తుంది. అంటే అక్కడ 20 అడుగులు ముందుకేస్తే ఇక్కడ కొండ మీది పోయే అవకాశం ఉందా? అది పోతుంది కదా మరి, మా కొండ పోతుంది, మా దాంట్లోకి వచ్చేస్తుంది, సొసైటీలోకి వస్తుంది. ఏది అంటే వారి అవతల పీవీఆర్ అనే ఆయన ఉందన్నారు కదా, ఆయన దాని నుంచి తీసుకుంటేనే అది కొండలోకి పోయింది కదా.
ఆ మామూలుగా మామిడి తోపు లేకపోయింది, అది ముందుకు వచ్చిందని మా ఆరోపణ. ముందుకు వేసినాడని. దానివల్ల ఏ విధమైన లాస్ వచ్చే అవకాశం ఉంది మీకు ఏంటి అసలు అండి? లాస్ వచ్చేది ఏముంది, ఇప్పుడు అంత హైట్ మీద అటు సుమారుగా 20 అడుగులు 30 అడుగులు లోపలికి వెళ్ళిపోతే మా కొండంత అయిపోయింది కదా. మాకు 5 ఎకరాలు తగ్గుతుంది కదా మా కోరి, మెయిన్ కోరి మట్టి మసాను నేను కోరి కదా. ఇచ్చిన 5 ఎకరాల కోరిలో తగ్గిద్ది ఈ కొలత వల్ల. అదే విధంగా ఇంతకు ముందు కూడా మీ కోరిలో కొంతమేర ఈ 2 సంవత్సరాల్లో కొట్టేశారని కూడా ఆరోపించారు. ఏంది అసలు నిజమేనది? అది కొట్టేశారనే మరి చెప్తుంది. ఆల్రెడీ మాకు అగ్రిమెంట్ కాకముందే 15 సెంట్లు కొట్టేశాడు. ఇంకా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొడతానే ఉన్నాడు. ఇప్పటికి ఆపలేదు కదా, ఆయన ఆపుకుని కొడతానే ఉన్నాడు. ఆయనకి అట్లా ఉన్నాయి మరి పవర్స్, మాకు లేవు. మేమేం చేస్తాం, మేము డబ్బులు ఎన్ని వాళ్ళమైనా, మా పరిస్థితి ఆ రకంగా ఉంది. సరే, ఇప్పుడు మొత్తంగా కొండ చుట్టూ కూడా ఓన్లీ బౌండరీస్ మాత్రం కొలిసినట్లున్నారు. అంటే దాదాపు ఇది వారం రోజులు ఈ కొలత కొనసాగిద్దని కూడా తెలుస్తుంది. ఈ రోజు ఎంతవరకు కొలిశారు, ఏంటి అసలు ఏం కొలిశారు ఈ రోజు? కింద వరకు అయిపోయింది, కింద కొలత వరకు. ఇంకా నెక్స్ట్ కొండకి వాళ్ళు ప్లాన్ చేసి మళ్ళీ పైకి ఎక్కాలంటే మరి మాటికి బౌండరీలు వేసిన బౌండరీలు మొత్తం కొట్టేస్తున్నాడు కదా. కొట్టేస్తున్నట్టు బౌండరీలు ఎక్కడ ఉంటాయి అంటే వీళ్ళు గుర్తులు వేసిన బౌండరీలు కొట్టేస్తున్నాడు కదా. కొట్టేస్తే అక్కడేముంటాయి, బౌండరీలు బాగా కొట్టేస్తున్నాడు కదా. ఆయనకి బ్యాటింగ్ చేస్తే ఆగవు కదా, అవి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళని చూడమని వచ్చి సర్వేలను చూడమండి. వాళ్ళు ఆల్రెడీ వేసిన చెప్పారు కదా, వాళ్ళకి అడిగారా వాళ్ళని మరి గుర్తులు లేవు అని ఏమన్నారా? మీరు ఈ ఊరికి వేసిన బౌండరీలు ఉన్నాయా సార్ అంటే లేవయ్యా, మేము మాటికి ఎక్కలేము, ఎన్నిసార్లు ఎక్కాము, ఎన్నిసార్లు కొలిచినా కానీ ఆ కొలితే కదా. మేము ఎక్కి కొలితే అక్కడ బౌండరీలు అయితే ఆ బౌండరీలు ఉండటం లేదు కదా. మేము ఎన్నిసార్లు ఎక్కాము, ఎన్నిసార్లు కొలిచాము, మా పని అయిపోయింది అంటున్నారు వాళ్ళు కూడా. ఎవరు గుంటూరు నుంచి వచ్చిన కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు. మేము ఎన్నిసార్లు ఎక్కాము, ఎన్నిసార్లు కొలిచాము, మరి మా పరిస్థితి ఇది, మేము చేయలేమంటున్నారు. ఇప్పుడు మీకు ఈ రోజు కొలిసిన సర్వే మీకు సంతృప్తిగా ఉందంటారా అసలు, లేకపోతే కొంచెం తేడాగా ఉన్న అవతల వాళ్ళ మాటలు విని వాళ్ళకు అనుగుణంగా కొలిసి ఉండొచ్చు అంటారా? అది ఇంకా క్లియర్ కాలేదు కదా. క్లియర్ అయితే ఈ రోజు జరిగిన దాని వరకు క్లియర్ అయితే కానీ చెప్పలేము. ఎందుకంటే మనకు బౌండరీ పైన అక్కడ పెట్టారు గుర్తు, ఆ గుర్తులు బాగా కొట్టేశారు. మళ్ళీ ఇంక ఎంత జరుపుతారో చూడాలి, అది కూడా చూడాలి, వేసి ఉండాలి, తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొట్టుకుంటూ పోయారు మొత్తం. అసలు బౌండరీలు అనేది వేసిన తర్వాత, ఒక్కసారి గవర్నమెంట్ వేసిన తర్వాత ఆ బౌండరీలు పగల కొట్టకూడదు. పగల కొడితే అది కేసు అయింది లెక్క. మరి ఎందుకు ఆ బౌండరీలు బాగా కొడుతున్నాడో మరి ఆయనకి ఎంత బలం ఉందో మాకైతే తెలియట్లే. బౌండరీలు పొరపాటు కూడా నేను సర్వేర్ గారిని కూడా అడిగా, ఏం సర్వేర్ గారు మరి మాటికి బౌండరీలు వేస్తున్నారు, మీరు పగల కొడుతున్నారు కదా మేడం అని అడిగితే, మమ్మల్ని ఏం చేయమంటావా, ఆయన పెద్ద ఆయన, మరి మేమేం చేసామంటున్నారు సర్వేర్లు గారు. అదే అంటున్నారు వాళ్ళు. మరి మేమేం చేస్తాం దానికి? నాగలక్ష్మి మేడం గారిని అడిగాం, ఇప్పుడు ఈ మేడం గారిని అడిగాం, ఇప్పుడు వాళ్ళని జిల్లా నుంచి వచ్చిన స్టీమ్ని అడిగాం, గుంటూరులను కూడా అడిగాం. గుంటూరులో అడిగినా వాళ్ళు అదే చెప్తున్నారు, బౌండరీలు పగల కొట్టడం కరెక్ట్ కాదు కదా, వేసిన బౌండరీలు అంటున్నారు. ఏం చెప్తారు? ఇది ఏదైతే సర్వే టీము వచ్చినప్పటికీ కూడా ఏదైతే డిఎంజీ ప్రతిపాదించి పంపించిన సర్వే టీం కూడా, ఈ జాయింట్ టీం కూడా ఏదైతే ఇక్కడున్న మైనింగ్ మాఫియాకే వత్తాసు పలుకుతున్నారనేదిగా ప్రధానంగా ఏదైతే వడ్డీర కార్మికులు ఆరోపిస్తున్నారు. ఏదైతే ఆ 20 అడుగులు 30 అడుగుల మేర ముందుకు పెట్టడం వల్ల తమ కొండ పోయే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి ఆ కొండనే కొంతమేర కొట్టేశారు. అదేవిధంగా ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ కొలతల్లో కూడా పోతే ఇంకా మాకు మిగిలేదేమి ఉండదు, మేము చలానాలు కూడా తలాక 4 లక్షల గాడికి కట్టుకొని ఇంటికి కట్టిన నేపథ్యం ఉంది. ఇవన్నీ కూడా ఆ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి కూడా ఉండదని కూడా వడ్డీర కార్మికులు చెప్తున్న నేపథ్యం ఉంది. అయితే ఈ రోజు వరకు సర్వే మొత్తంగా కూడా కొండ చుట్టూ ఏదైతే బోర్డర్లు మాత్రం కొలిశారు, ఈ బోర్డర్లోనే అన్యాయంగా కొలతలు జరిగినాయని కూడా ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. రేపటి నుంచి దాదాపు ఈ రోజు నుంచి వారం రోజుల దాకా ఈ కొండ మొత్తం కొలిసే పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొండ పైదాకా ఎక్కాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాదాపు 4-5 రోజులు కూడా పట్టే అవకాశాలు ఉన్నాయని కూడా వడ్డీర కార్మికులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు సర్వే టీం వచ్చి సర్వే చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ సర్వే ప్రాంతంలో ఏదైతే క్వారీలు మాత్రం ఆపన పరిస్థితి, అక్రమంగా అసలు పర్మిషనే లేని 155/A1 ప్లాట్ నెంబర్ 6లో ఇంకా మైనింగ్ జరుగుతూనే ఉంది కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే. ఇవన్నీ కూడా ఆగితే కనుక ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఆదాయ మార్గాలు కూడా వచ్చే అవకాశం కనుక ప్రభుత్వ అధికారులతో పాటు ప్రభుత్వం ఏదైతే పాలకులు కూడా దృష్టి పెట్టాలని కూడా కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగేశ్వరరావు.